ధనుర్మాస కాలంలో తమిళనాట వైష్ణవాలయాల్లో తల్లి గోదాదేవి రచించినటువంటి 30 పాసురాలతో కూడినటువంటి తిరుప్పావేని భక్తులు అతి శ్రద్ధాభక్తులతో దాన్ని గానం చేయడం అందరికీ తెలిసిన విషయమే కదా. అలాగే శ్రీ మాణిక్యవాచకులు రచించినటువంటి 20 పాసురాలతో కూడినటువంటి తిరువెంబావేను శైవ క్షేత్రాలతో చాలా భక్తిగా భక్తులు గానం చేస్తూ ఉంటారు. ఆ పరమేశ్వరుని స్తుతించి ఆయన యొక్క అనుగ్రహం పొందాలని నేటికి కూడా ఇది ఒక సాంప్రదాయంగా కొనసాగుతూ వచ్చింది. ఈ తిరువణ్ణామలై క్షేత్రంలో బాలికలు ఒకరిని ఒకరు మేలుకొలుపుతున్నట్టుగా ఈ పాసురాలన్నీ కూడా తిరువెంబావై 20 పాసురాలు కూడా ఉంటాయి. పవిత్రమైనటువంటి స్నానము ఆచరించి, అదే జ్ఞాన స్నానము, మనం భక్తిగా ఆ పరమేశ్వరుని దర్శించి స్తుతించుకుందాం అని వాళ్ళల్లో వాళ్ళు సంభాషించుకుంటున్నట్లుగా ఈ 20 పాసురాలు ఉంటాయి. అయితే ధనుర్మాసంలో 20 రోజులు ఈ పాసురాలు తిరువెంబావే గానం చేసిన తర్వాత మిగతా 10 రోజుల్లో మాణిక్యవాచకులచే రచించబడినటువంటి తిరుప్పళి ఎళుచ్చి అంటే శివ సంబంధమైనటువంటి సుప్రభాతాన్ని దాన్ని కూడా గానం చేయడం అనేటువంటి ఆనవాయితీగా వస్తుంది. తిరువెంబావే పాసురాలు శక్తిని పిలవడం అనే తత్వాన్ని అంతర్లీనంగా పొంది ఉన్నట్లు, అంటే పరమేశ్వరునితో పాటు తిరువెంబావేలో ఆ తల్లిని కూడా గానం చేయడం, ఆ తల్లిని కూడా స్మరించుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. అంతర్లీనంగా శివునిలో శక్తి అనేటువంటి మనకి కనిపిస్తూ ఉంటుంది. అలా తిరువెంబావేలో శక్తి తత్వాన్ని అంతర్లీనంగా చెప్పుకుంటే ఈ పాసురాలు అంటే తిరుప్పళి ఎళుచ్చి అనేటువంటి సుప్రభాతం పాసురాలు 10 పాసురాలవి. వీటిలో ఆ మహాదేవుని యొక్క తిరోధాన కృత్యం అనేటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. తిరుపెరుందురై అనే క్షేత్రంలో మాణిక్యవాచక స్వామి ఈ 10 పాసురాలను కూడా పాడి ఉన్నారు. ఇవి శివ సంబంధమైనటువంటి సుప్రభాతం. అయితే ఈ తిరోధాన కృత్యం అనేటువంటిది ఏమిటో మనం కొంచెం తెలుసుకోవాలి. పంచకృత్య పరాయణుడు భగవంతుడు. అది శివరూపంగా చూసినా, విష్ణు రూపంగా చూసినా, అమ్మవారి రూపంగా చూసుకున్నా, ఏ నామము ఏ రూపమైనప్పటికీ కూడా భగవంతుడు అనేటువంటి వాడు 5 కృత్యాలు నిర్వర్తిస్తూ వచ్చాడు. సృష్టి, స్థితి, లయము, తిరోధానము, అనుగ్రహము, ఈ 5 లక్షణాలు, ఈ 5 పనులు కృత్యాలు నిర్వర్తిస్తూ ఉంటాడు. అందులో సృష్టి, స్థితి, లయ అనేటువంటి మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక తిరోధానము అంటే ఏమిటి, ఎందుకు ఈ తిరుప్పళి ఎళుచ్చి అనేటువంటి సుప్రభాతంలో ఈ తిరోధానం అనేటువంటి 4వ కృత్యానికి అంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది ఎందుకు అని తెలుసుకోవడానికి ముందు ఈ తిరోధానం గురించి మనకు కొంత అవగాహన ఉండాలి కదా. సర్వసృష్టి ప్రళయంలో లయం అయిపోయే సమయంలో సర్వజీవరాశులకు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక, ఔషధ, సంస్కార బీజాలన్నింటినీ కూడా తనలో నిక్షిప్తం చేసుకునేటువంటి ఆ భగవంతుడు. దీని గురించే లలితా సహస్రనామంలో వసిన్యాది దేవతలు పంచకృత్య పరాయణ అని అమ్మవారిని స్తుతించి ఉన్నారు కదా. ఆ తల్లి తిరోధానకరి అంటే ఈ ఈ సంస్కారాలన్నిటినీ కూడా బీజ రూపంలో తనలో దాచుకుని ఉంటుంది. తిరోధానము అంటే దాచుకోవడము అనే భావం ఉంది. అలా ఆ తనలో ఉన్నటువంటి ఆ సంస్కారాలన్నింటినీ కూడా తర్వాత ఎప్పుడైతే మళ్ళీ సృష్టి కొనసాగుతూ ఉంటుందో ఆ కొనసాగేటప్పుడు ఆ సంస్కార బీజాలన్నింటినీ కూడా మరలా ఆయా శారీరక రూపాలలో, అంటే వారు ఏ ఏ సంస్కారాలను అయితే కలిగి ఉన్నారో ఆ కర్మ ఫలితాల ప్రకారంగా మళ్ళీ ఆ జీవుల రూపాల్లో సృష్టిలో ఉద్భవింపజేస్తూ ఉంటుంది. అలా ఆ తల్లి 5వ కృత్యము అనుగ్రహము. తిరోధానము అంటే దాచిపెట్టడము, 5వది అనుగ్రహము అంటే దాన్ని వెల్లడి చేయడం. మళ్ళీ మన యొక్క కర్మ ఫలితాలు బట్టి ఆయా రూపాన్ని మనం పొందడం అనేటువంటిది జరుగుతుంది. అలా ఈ 5 కర్తవ్యాలు సృష్టి, స్థితి, లయ, తిరోధానము, అనుగ్రహం అనేటువంటివి ఈ 5 కూడా
చెప్పబడుతూ ఉంటాయి. ఈ తిరుప్పడి ఎలుచ్చి అనేటువంటి ఈ 10 పాసురాలలో శ్రీ మాణిక్య వాచకులు ఈ తిరోధానం అనేటువంటి దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. తెల్లవారుజాము నిద్రలేచి ఈ తిరుప్పడి ఎలుచ్చిని ఎవరైతే గానం చేస్తారో, అంటే భగవంతుని స్తుతిస్తూ ఈ సుప్రభాతం అనేటువంటిది పాడుతూ ఉంటారో, వారిలో ఉన్నటువంటి తమో గుణం తొలగిపోతుంది. తమో గుణం అనేటువంటి దానికి 2 రకాలుగా మనం భావం చెప్పుకోవచ్చు. తమస్సు అంటే అంధకారము, అజ్ఞానం అనేటువంటిది ఉంటుంది. ఈ అజ్ఞానం వలన, ఈ తమస్సు వలనే మనలో కోరికలు, వాంఛలు అనేటువంటివి పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ తమో గుణం అంతరించిపోయిందో ఈ కోరికలు అనేటువంటివి కూడా అణిగిపోతాయి, అవి నశించిపోతూ ఉంటాయి. అప్పుడు భగవంతుని మనం స్పష్టంగా దర్శించగలము, ఆయనకి చేరువ కాగలము. అలా ఈ తిరోధాన శుద్ధిగా, అంటే మనలో ఉన్నటువంటి సంస్కారాలు అనేటువంటి వాటిని అన్నిటినీ కూడా శుద్ధి చేసేటువంటి విధంగా ఇది పేర్కొనబడుతూ వచ్చింది. కాబట్టి ఈ తిరుప్పడి ఎలుచ్చి అనేటువంటిది కూడా తిరువెంబావై ఎలాగో ఇది కూడా అంత విశేషమైనటువంటి ప్రాధాన్యతని కలిగి ఉంది. వాస్తవానికి శైవ క్షేత్రాలలో నిరంతరము కూడా ప్రతిరోజు తెల్లవారుజామున ఈ తిరుప్పడి ఎలుచ్చి అనేటువంటి సుప్రభాతాన్ని గానం చేయడము, అదేవిధంగా రాత్రి సమయంలో పవళింపు సేవ చేయడము, ఈ 2 సేవలు కూడా జరుగుతూనే ఉంటాయి. కేవలము మార్గశిర మాసంలో మాత్రమే, అంటే ఈ ధనుర్మాస కాలంలో మాత్రమే ఈ 20 పాసురాలతో కూడినటువంటి తిరువెంబావేని గానం చేయడం జరుగుతుంది. మనము ఇక ఈ తిరుప్పడి ఎలుచ్చిలో ఉన్నటువంటి 10 పాసురాలను సుప్రభాత ఈ గానం చేయడం అనేటువంటి రోజుకి ఒక్కొక్క దాని చొప్పున మనం నేర్చుకుందాం.